రీసెంట్‌గా నాకు కామెంట్స్‌లో చాలా మెసేజెస్ వచ్చాయి. ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ గురించి. కెరియర్ గ్యాప్ ఉంటే ఏం చేయాలి? ఏ కోర్స్ తీసుకోవాలి? కంపెనీస్ కన్సిడర్ చేస్తాయా? నా ప్రొఫైల్ రిజెక్ట్ అవుతుందా? లేదనుకున్నట్లయితే సెలెక్ట్ అవుతుందా? సో మెనీ క్వెషన్స్ అండ్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్. సో టుడే I decided to do a video on this. బట్ అన్‌లైక్ అదర్స్ ఐయామ్ నాట్ గివింగ్ ఎనీ సజెషన్స్. అసలు ఏ సజెషన్స్ నేను ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ ఏ రాండమ్ అడ్వైజెస్ కూడా నేను సజెస్ట్ చేయాలనుకోవట్లేదు. లెట్స్ టేక్ దిస్ యాజ్ అ రియల్ కేస్ స్టడీ. బికాస్ కెరియర్ గ్యాప్ అనేది చాలా బ్రాడ్ కాన్సెప్ట్. కొంతమందికి 2 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంటుంది. కొంతమందికి 5 ఇయర్స్ ఉంటుంది. సమ్ పీపుల్ ఈవెన్ 10 to 11 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంటుంది. సో ఇఫ్ ఐ వేర్ ఇన్ దట్ ఎగ్జాక్ట్ సిట్యుయేషన్, హౌ డు ఐ ప్లాన్? హౌ డు ఐ అప్రోచ్ ఇట్? హౌ వుడ్ ఐ థింక్? అదే నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వై ఐయామ్ సేయింగ్ ఆల్ దిస్, దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఫర్ దట్ ఆల్సో. అది వీడియో ఎండింగ్‌లో చెప్తాను. సో వాచ్ టిల్ ద ఎండ్. లెట్స్ ఫిగర్ ఔట్ కెరియర్ గ్యాప్. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీకు కెరియర్‌కి రిలేటెడ్‌లో తెలుగులో ఒక మంచి కంటెంట్ కావాలి అనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ మోటివేషన్ టు మేక్ మోర్ వీడియోస్. అండ్ ఇఫ్ యూ నో ఎనీవన్ స్ట్రగలింగ్ విత్ ఎ కెరియర్ గ్యాప్, వాళ్ళకి ఈ వీడియో తప్పక షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ ఇమాజిన్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ 7 ఇయర్స్ బ్యాక్. నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి. ట్రైడ్ సో మెనీ జాబ్ ఆపర్చునిటీస్, నథింగ్ వర్క్డ్. సో నౌ ఐ వాంట్ టు రీస్టార్ట్. సో బేసిక్‌గా ఇటువంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనకొచ్చే ఫస్ట్ డౌట్, ఎక్కడి నుంచి ఫస్ట్ స్టెప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. వాట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్? ద ఫస్ట్ స్టెప్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్. బికాజ్ ఐ బిలీవ్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే పేపర్ మీద రాస్తే 80% సాల్వ్ అయిపోతుంది. ఒక నోట్‌బుక్ తీసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అన్నది ఒక క్లియర్‌గా రాసుకోవాలి. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? హౌ కెన్ ఐ గెట్ అన్ ఐటీ జాబ్ ఆఫ్టర్ 7 ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్ విత్ నో స్కిల్స్? అండ్ దాని కిందనే సొల్యూషన్ స్టేట్మెంట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసుకుందాం. సో సొల్యూషన్ స్టేట్మెంట్ ఏంటి? గెట్ అన్ ఐటీ జాబ్ విత్ మై ఎఫర్ట్ అండ్ స్కిల్స్ ఈవెన్ ఆఫ్టర్ 7 ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్. నౌ ఐ హావ్ 2 పాయింట్స్. పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఇప్పుడు నా గోల్ ఏంటి? ఆ రెండిట్ల మధ్యలో బ్రిడ్జ్ అన్నది బిల్డ్ చేయడం. యూజువల్లీ మనం పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో వేర్ అవుట్‌పుట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, వి షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ బి, ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్. సో లెట్స్ డికోడ్ బ్యాక్వర్డ్స్. సో గెట్టింగ్ ఎ జాబ్ ఆపర్చునిటీ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. క్రాకింగ్ ఎన్ ఇంటర్వ్యూ సెకండ్ స్టేజ్. అప్‌స్కిల్‌మెంట్ ఈస్ ద థర్డ్ స్టేజ్. ఫీల్డ్ సెలక్షన్ అనేది ఫోర్త్ స్టేజ్. అండ్ హౌ టు స్టార్ట్ అనేది ఫిఫ్త్ స్టేజ్. ఫస్ట్ గెట్టింగ్ ఎన్ ఆపర్చునిటీ. అసలు ఏ కంపెనీ అయినా ఎందుకు ఆపర్చునిటీ ఇస్తుంది ఒక 7 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న పర్సన్‌కి? దే విల్ ఓన్లీ కన్సిడర్ యూ ఇఫ్ యూ కెన్ బి ఏబుల్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. సో లెట్స్ డూ కంపెనీ అనాలిసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ థట్. సో కంపెనీస్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టియర్ 1 బిగ్ కంపెనీస్. ప్రొడక్ట్ అయినా అవ్వచ్చు, సర్వీస్ అయినా అవ్వచ్చు. సో కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, డెలాయిట్ ఇలాంటి కంపెనీస్. కాంపిటీషన్ అన్నది ఇన్‌సేన్ లెవెల్‌లో ఉంటుంది. థౌసండ్స్ ఆఫ్ రెజ్యూమెస్ వస్తాయి పర్ డే. దే ప్రిఫర్ రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ మోస్ట్‌లీ. గ్యాప్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ చాలా తక్కువుంటుంది. తర్వాత టియర్ 2కొచ్చినట్లయితే మిడ్ సైజ్డ్ కంపెనీస్. వీళ్ళ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటుంది. దే వాంట్ యాక్టివ్ ప్రొఫెషనల్, కన్వర్షన్ రేట్ ఇక్కడ కూడా చాలా తక్కువుంటుంది. సో టియర్ 1 అండ్ టియర్ 2 కంపెనీస్ ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే. బట్ మనకున్న హోప్ టియర్ 3 కంపెనీస్, స్టార్టప్స్ అండ్ ఎర్లీ స్టేజ్ కంపెనీస్. స్టార్టప్స్‌లో బడ్జెట్స్ టైట్‌గా ఉంటాయి. కానీ రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ ఎక్కువుంటుంది. దే వాంట్ పీపుల్ హూ కెన్ గెట్ థింగ్స్ డన్. దే నీడ్ ఎ పీపుల్ who have a Google level knowledge with TCS level budget. Degrees, certificates, gaps అంత అంత ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ యూ కెన్ డెలివర్ దే విల్ లిసన్ టు యూ. సో యువర్ రీస్టార్ట్ బ్రిడ్జ్ ఈస్ స్టార్టప్స్. బట్ బిఫోర్ దే షార్ట్ లిస్ట్ యూ, యూ షుడ్ షార్ట్ లిస్ట్ దెమ్. యెస్. ప్రిపేర్ ఎ టార్గెట్ లిస్ట్ ఇన్ ఎక్సెల్ షీట్. మీరు చేయాల్సిందల్లా ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని టార్గెట్ కంపెనీస్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. కంపెనీ నేమ్, లొకేషన్, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఫౌండర్ లింక్డ్ఇన్ ఐడి అండ్ రిక్రూటర్ లింక్డ్ఇన్ ఐడి. ట్రస్ట్ మీ, దిస్ విల్ బి యువర్ కెరియర్ జీపీఎస్. వి విల్ యూజ్ దిస్ షీట్ ఇన్ ఎవ్రీ స్టెప్ అహెడ్. సో నాకు ఇప్పుడు బ్రిడ్జ్ దొరికింది. నౌ వన్స్ వి డిసైడెడ్ స్టార్టప్స్ ఆర్ అవర్ ఫోకస్, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫీల్డ్‌లో స్టార్ట్ చేయాలి? ఇక్కడ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఆస్కింగ్ ఎవ్రీవన్ అడ్వైజెస్ అండ్ సజెషన్స్. బ్రో, ఏ కోర్స్ బెస్టు? ఏ డొమైన్ బెస్టు? ప్లీజ్ స్టాప్ డూయింగ్ దిస్. బెస్ట్ పర్సన్ టు సజెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఈస్ యూ ఓన్లీ.
రిలేటివ్స్ చెప్పే మాటలు, లేదనుకున్నట్లయితే ఫ్రెండ్స్ చెప్పే మాటలు, లేదనుకున్నట్లయితే ఒక రాండమ్ యూట్యూబర్ చెప్పే మాటలు వినకండి. ఐటీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది కొంతే. ఈవెన్ ఐ అడ్మిట్ థట్ ఐ నో ఓన్లీ 0.001% రిలేటెడ్ టు ఐటీ. ప్రతి సిట్యుయేషన్‌లో నాకంతా కూడా తెలీదు. సో, డోంట్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ ఎనీవన్. ఇవన్నీ కాకుండా మీరేం చేయాలంటే అండర్‌స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీకసలు లాజికల్ థింకింగ్ ఉందా? మీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉందా? క్రియేటివ్‌గా ఉన్నారా మీరు? అనలైటికల్‌గా ఉన్నారో? ప్రతి దానికి సంబంధించి డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవున్నాయి. ఎవ్రీ ఫీల్డ్‌కి డిమాండ్ ఉంది. వన్స్ యూ సెట్ యువర్ ఫీల్డ్, డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ అబౌట్ విచ్ టెక్నాలజీ టు లెర్న్. గో బ్యాక్ టు యువర్ టార్గెట్ కంపెనీస్. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఈచ్ కంపెనీస్ జాబ్ డిస్క్రిప్షన్స్. You will see tech stack mentioned clearly. So React, Python, SQL, HubSpot, Salesforce, Tableau, whatever it is. Pick the technology that is common across most of your target companies. That is your roadmap. అదే మీ రోడ్ మ్యాప్ అవుతుంది. దట్స్ వాట్ మార్కెట్ డిమాండ్స్. కన్‌ఫ్యూజన్ ఏం లేదు. సింపుల్‌గా డెసిషన్ మేకింగ్ అన్నది ఉంటుంది. స్టెప్ 3 అప్‌స్కిల్లింగ్. స్టార్ట్ అప్‌స్కిల్లింగ్ స్మార్ట్‌లీ. లక్షలు లక్షలు తగలేయక్కర్లేదు కోర్స్‌కి రిలేటెడ్‌లో. స్టార్ట్ విత్ అఫోర్డబుల్ అండ్ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్. యూట్యూబ్, యూడమీ, ఫ్రీ కోడ్ క్యాంప్, చాట్‌జీపీటీ ఇలా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. బట్ హియర్ ఇస్ ద ట్విస్ట్. డోంట్ జస్ట్ లెర్న్ బట్ బిల్డ్ ద స్కిల్స్. సో, చాలామంది ఏం చేస్తారంటే స్కిల్లింగ్ అనేసరికి సర్టిఫికేట్ పర్పస్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్టిఫికేట్ కోర్స్ తయారు చేయడానికి ట్రై చేస్తారు. సో, ఇది మనం ఆల్రెడీ మన కాలేజ్ లెవెల్‌లో చేసాం. అందుకనే మనకి కెరియర్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తే దేర్ ఈస్ నో యూజ్. 2 ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు యువర్ 100 టార్గెట్ కంపెనీస్ దట్ యూ హావ్ ప్రిపేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, if 10 of these companies are into logistics software, build a mini solution that can improve their product or solve a feature gap. దాన్ని గిట్‌హబ్‌లో పోస్ట్ చేయండి. లింక్డ్ఇన్‌లో షేర్ చేయండి. సో, యూ కెన్ థింక్ లైక్ ఎన్ ఇన్సైడర్ ఫర్ దట్ కంపెనీ. గో ఫర్ డెప్త్, నాట్ లైక్ ఎ స్క్రాచ్ లెవెల్ ప్రాజెక్ట్స్. అంటే స్క్రాచ్ లెవెల్ ప్రాజెక్ట్స్ అనేవి చేయొద్దు. డోంట్ లీవ్ ఎ గ్యాప్స్ ఇన్ యువర్ నాలెడ్జ్. ఎక్కడ కూడా గ్యాప్స్ వదలొద్దు. సో, గో డీప్ అంటిల్ యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ కాన్ఫిడెంట్‌లీ. మార్కెట్‌లో మీ ఇన్‌సెక్యూరిటీని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి బలవ్వకండి. ప్రాపర్ రీసెర్చ్ చేయండి. క్లారిటీ తెచ్చుకోండి. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. నాలెడ్జ్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. కాకపోతే మనం చేయాల్సిందల్లా ఒక క్లారిటీ తెచ్చుకొని ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్‌గా చేస్తే సరిపోయిద్ది. ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ 4 నెట్వర్కింగ్ అండ్ బ్రాండింగ్. సో, స్కిల్ బిల్డ్ చేసావు. నౌ ఈ స్కిల్‌ని వరల్డ్‌కి తెలిసేలా నువ్వు ఎక్స్‌పోజ్ చేసుకోవాలి. యూ షుడ్ క్రియేట్ ఎ విజిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. డే 1 నుంచి మీరు అప్‌స్కిల్‌మెంట్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి కనెక్ట్ విత్ ద పీఓఎస్. మీరేదైతే 100 కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేశారో, ఫౌండర్స్ అండ్ రిక్రూటర్స్ లిస్ట్ ఏదైతే చేశారో, వాళ్ళని లింక్డ్ఇన్‌లో ఫాలో చేయండి. ఎంగేజ్ దేర్ పోస్ట్స్, రిప్లై మీనింగ్‌ఫుల్లీ టు దెమ్, కీప్ దెమ్ ఇన్ ఎ వార్మ్ స్టేజ్. ప్రతి 10, 15 రోజులకి అప్డేట్ దెమ్ ఆన్ యువర్ జర్నీ. హే! ఐ హావ్ లెర్న్డ్ దిస్. బిల్డ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్‌స్పైర్డ్ బై యువర్ కంపెనీ. అస్సలు భయపడొద్దు. డీఎం దెమ్ యువర్ సొల్యూషన్ డైరెక్ట్‌లీ. ఐ హావ్ బీన్ ఎక్స్‌ప్లోరింగ్ యువర్ ప్రొడక్ట్. హియర్ ఈస్ ఎ స్మాల్ ఫీచర్ ఐడియా ఐ ప్రోటోటైప్డ్ అని చెప్పేసి చెప్పండి. దిస్ షోస్ హౌ యూర్ ప్రొయాక్టివ్. యూ విల్ స్టాండ్ ఔట్ లైక్ ఎ ఫైర్ ఇన్ ఎ క్రౌడ్. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టెప్ 5 ఇంటర్వ్యూ ప్రిపరేషన్. బేసికల్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేసరికి రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసుకుంటాం. కానీ రెజ్యూమ్ అంటే ఒక పేపర్ కాదు. ఇట్స్ యువర్ స్టోరీ. వాటెవర్ యూ మెన్షన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ అండ్ కాన్ఫిడెంట్‌లీ. అండ్ డెఫినిట్‌గా వాళ్ళు నీకొక క్వెషన్ అడుగుతారు. వాట్ డిడ్ యూ డూ ఇన్ యువర్ కెరియర్ గ్యాప్? ఇక్కడ ప్రతి పీపుల్ అంటే మోస్ట్ పీపుల్ పానిక్. అంటే చాలా పానిక్ ఫీల్ అవుతారు. ఫ్యామిలీ ఇష్యూ అనో, హెల్త్ ఇష్యూ అనో ఇలా చేస్తారు. దీనివల్ల దే ఆర్ క్రియేటింగ్ ఎ నెగెటివ్ ఇంపాక్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ టు బి హానెస్ట్ చెప్పాలి అనుకున్నట్లయితే. సేమ్ ఆన్సర్ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. బట్ ఐ వాంట్ టు గివ్ యూ అ రియల్ స్టోరీ హియర్. ఐ రీసెంట్‌లీ టుక్ అన్ ఇంటర్వ్యూ అండ్ ఇట్ బ్లూ మై మైండ్. ద క్యాండిడేట్ హ్యాడ్ ఎ 2 years of career gap. He said, "Sir, I helped my family business." So right away I asked, "What exactly did you do?" He replied, "I convert all manual cash transactions into digital transactions using PhonePe scanners." I really impressed with his body language and the confidence that he's having. That's it. Just PhonePe scanners. But the way he explained how it saved time, reduced manual errors, and how it improved efficiency, that confidence was brilliant. He didn't use the fancy words there. He used real life scenario and real life clarity. I selected him not for what he did, but for how he owned that. So remember, companies don't reject gaps. They reject confusion. మీరు ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మీరు అంత రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్వేస్ కీప్ యువర్ పొజిషన్ వెరీ క్లియర్‌లీ.
If you can confidently tell your story, they will trust you for sure. So do mock interviews, record yourself, observe your tone, clarity and confidence. ఇంటర్వ్యూ అంటే యాక్టింగ్ కాదు. సో ఇంటర్వ్యూలో మనకు కావాల్సినవి క్లారిటీ, కామ్‌నెస్ అండ్ కనెక్షన్. ఒకవేళ నువ్వు రిక్రూటర్ కనుక ఇంప్రెస్ చేయగలిగినట్లయితే యువర్ జాబ్ ఈస్ డన్. నెక్స్ట్ 5 స్టెప్స్ ప్రిపేర్ అయితే అయిపోయినట్టు కాదు. సిక్స్త్ స్టెప్ కూడా ఒకటుంది. అదే ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ టఫ్ డేస్. లైఫ్‌లో ప్రతిసారి 100% మోటివేషన్ అన్నది మనకుండదు. రిజెక్షన్స్ ఒస్తాయి. ప్రెషర్ ఉంటుంది. సో, ప్లాన్ ఫర్ నెగెటివ్స్ ఆల్సో. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. డూ సమ్ ఫ్రీలాన్సింగ్ ఆర్ పార్ట్ టైమ్స్. సో, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటే ఏమవుతుందంటే, మనం ఏదైతే అవుట్‌పుట్ అచీవ్ చేయాలనుకున్నామో అది చాలా కష్టమైపోతుంది. వెన్ థింగ్స్ గెట్ హార్డ్ రిమెంబర్ యూ're నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. యూ're స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ టైమ్. లెట్స్ గ్రోత్ హ్యాపెన్ ఆర్గానికల్లీ. కొంతమంది టైమ్ లైన్స్, ఫైనాన్షియల్ ప్రెషర్స్ పెట్టుకొని ఆర్టిఫిషియల్‌గా పుష్ చేసుకుందామని ట్రై చేస్తారు. దట్ విల్ గివ్స్ దెమ్ ఎ 2x అమౌంట్ ఆఫ్ ప్రెషర్. దట్స్ ఇట్. సో, లాస్ట్‌లీ నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది అని అని చెప్పాను కదా! సో, ఆ రీజన్ ఏంటంటే వి ఆర్ లివింగ్ ఇన్ ఎ ఏజ్ ఆఫ్ మిస్‌ఇన్ఫర్మేషన్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా కెరియర్ గురూస్ ఉంటారు. ప్రతి వీళ్ళే ఐటీకి సంబంధించి అంటే నాకెంత కోపమొచ్చిందంటే ఈ వీడియో చేసేటప్పుడు రిఫరెన్స్ గురించి కొన్ని వీడియోస్ చూసాను నేను నా రీసెర్చ్‌లో భాగంగా. సో, ప్రతి ఒక్కరు ఓకే. నెక్స్ట్ 7 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉందా? నువ్వు ఈ కోర్సే. నువ్వు ఆ కోర్సే. అసలు మీరెవరు? ఎవరినైనా సరే ఎవరికైనా ఒక అడ్వైస్ ఇవ్వడానికి వాళ్ళ గురించి కంప్లీట్‌గా తెలియకుండా ఏ అడ్వైస్ పడితే ఆ అడ్వైస్ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ కోర్సెస్ అనే ప్రమోట్ చేసుకుంటున్నారు. సో, ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే ఏ స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చేయరు. సో, బిఫోర్ ఫాలోయింగ్ ఎనీవన్ రిసర్చ్ యువర్‌సెల్ఫ్. ఆ రిసర్చ్ ఎలా చేయాలి అని తెలియడానికే నేను ఈ కేస్ స్టడీ అన్నది చేశాను. అండర్‌స్టాండ్ యువర్ ప్లాన్. నౌ you know what you're doing because you have planned everything. Take the steps and make them as your daily task. One page per day, one action per day, one opportunity closer per day. మనం ఏదైతే యాక్షన్ ప్లాన్ 100 టార్గెట్ లిస్ట్ చేసుకున్నామో దీంట్లో నీకు 10 ఆపర్చునిటీస్ రావనవసరం లేదు. జస్ట్ 1% కన్వర్షన్ ఆ లీస్ట్ కేస్ సినారియో వచ్చినా సరే నీకు ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. వన్స్ యూ స్టార్ట్ డోంట్ లుక్ బ్యాక్. కెరియర్ గ్యాప్ అంటే ఫెయిల్యూర్ కాదు. ఇట్స్ జస్ట్ ఎ పాస్. నౌ యూ హ్యావ్ ద క్లారిటీ టు హిట్ ప్లే అగైన్. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఇటువంటి ప్లానింగ్ ఏది చేయకుండా డైరెక్ట్‌గా ఫస్ట్ యాక్షన్‌లోకి దిగిపోయి మధ్యలో డౌట్స్ ఫేస్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ కేస్ స్టడీ అన్నది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. కామెంట్‌లో మీ సజెషన్స్ అన్నవి మీరు షేర్ చేయండి. ఐ విల్ డెఫినెట్‌లీ రిప్లై పర్సనల్లీ టు ఎవ్రీవన్. అండ్ యాహ్! దట్స్ ఇట్ గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.